హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం మంచి హెల్దీ అయిన ఫుడ్ తీసుకొచ్చాను. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పప్పు చెక్క. చాలా మంచిదండి తీసుకుంటే. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వేరుశనగ పప్పు, అలాగే నువ్వులు మన హెల్త్కి చాలా మంచిది. కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. అలాగే ద్రాక్ష కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండు ద్రాక్ష, వాల్నట్స్ ఉంటే వేసుకోండి, లేదంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. జీడిపప్పు. ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. 1 by 1. ముందు మనం వేరుశనగపప్పు బాగా పొట్టు ఊడిపోయేలాగా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే చాలా బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. ముందు ఇదే వేపుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది. వేరుశనగపప్పు తినటం చాలా మంచిదండి మన బాడీకి, హార్ట్కి చాలా మంచిది. ముఖ్యంగా ఈ కలర్లో వచ్చేలా వేపుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పొట్టునంతా మనం చెరిగి పక్కన పెట్టేసుకోవాలి. వేరుశనగపప్పు లేదంటే మాడిపోతాయండి. మాడిపోతే మళ్ళీ ఇంకా టేస్ట్ మారిపోతుంది. మాడకుండా చూసుకొని వేపుకోవాలి దగ్గరుండి. కొంచెం కష్టమైనా ఒక 10 నిమిషాలు కష్టపడితే చాలా మంచి హెల్దీ ఫుడ్ రెడీ అవుతుంది. తర్వాత వాల్నట్స్, ఇవి కూడా అంతే. ఇవి వేపుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు మన వేరుశనగపప్పు ఎంత ఉన్నాయి అంత అలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చాలా మంచిదండి గుండెకి. ఇవి కూడా వేపుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా 1 by 1 అన్నీ వేపేసుకోవాలి. ఇవే ముందు ఎందుకు వేపుతున్నానంటే మిగతా అన్నీ మనం నెయ్యిలో వేపుతాము, అందుకని ముందు ఇవే వేపుతున్నాను. ఇలా తుంచితే తునిగేలాగా వేపుకోవాలి. వీటికి పొట్టు రాదండి, మామూలుగా మనం కట్ చేసేసుకోవడమే. తర్వాత కొంచెం నెయ్యి వేసేసి నెయ్యితోటే వేపుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు, ఆయిల్ కంటే. ఎందుకంటే చెక్క నిలువ ఉంటుంది కదా మనకి, నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యి. ఇప్పుడు జీడిపప్పు వేపుకుందాం. జీడిపప్పు ద్రాక్ష కూడా దగ్గరుండి వేపుకోవాలి, లేదంటే ఒక్క నిమిషంలో నల్లగా మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి. తినటానికి బాగోదు, చూడటానికి బాగోదు. ఇవి కూడా వేపేసి పక్కకు పెట్టేసుకొని అన్ని ప్లేట్ వైజ్గా ఆరబెట్టేసుకోవాలి బాగా. ఇవన్నీ ఆరబెట్టుకున్నాక మనం పాకం రెడీ చేసుకుందాం. తర్వాత ద్రాక్ష కూడా అంతే, అదే దాంట్లో మనం ద్రాక్ష కూడా నెయ్యిలో వేసేసి ద్రాక్ష కూడా వేపేసి లాస్ట్లో నువ్వులు వేపుకుందాం, ఎందుకంటే అదంతా అంటుకుంటుంది కదా. ద్రాక్ష స్వీట్గా పప్పు చెక్కలో తగులుతూ చాలా బాగుంటుంది. అంతా అవే కాకుండా కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసాము. ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ చాలా మంచిదండి మనకి, బాడీకి. ఇవన్నీ సపరేట్గా తినని వాళ్ళు ఇలా పప్పు చెక్క వేసుకొని మనం తింటే చాలా మంచిది. మేము ఇలాగే ట్రై చేస్తాము. ఇంట్లో ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. నువ్వులు మెయిన్ ఇంపార్టెంట్, లేడీస్కి కాల్షియం పట్టిద్దండి. నువ్వులు ప్రత్యేకంగా తినలేకపోతే ఇలా పప్పు చెక్కలో వేసుకొని తింటే బెల్లంతో కలిపి చాలా మంచిది. ఇవన్నీ మన బాడీకి ఏమేమి అందాలో అవన్నీ అందిస్తాయి. ఈ రోజుల్లో ఫుడ్ బట్టి మనం ఇలాంటి ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని పిల్లలకి ఇస్తే స్నాక్స్ లాగా తింటూ ఉంటారు 4:30 కలా. చూసారా, ఇవన్నీ ఇలా బాగా చల్లారాలి. వేరుశనగపప్పు మొత్తం పొట్టు తీసేసుకోవాలి మనం. ఇప్పుడు వీటికి ఎంత బెల్లం పట్టిద్ది, పాకం ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను. 2 గడ్డల బెల్లం పట్టిద్దండి. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. వెంటనే వచ్చేసిద్ది పాకం, ఎందుకంటే కొంచెమే వేసాం కదా,
దాంట్లో కొంచెం పంచదార వేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడైనా పాకంలో పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది. ఊరకలా ఉండ చుట్టేంత వరకు లాగేసుకుంటే సరిపోయిద్ది పాకం. ప్లేట్లో వాటర్ పోసుకొని ఉండ చుట్టేంత వరకు వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా మేము చూపించినవన్నీ మీరు వేసేసుకోండి. అందులో వేసేసుకొని ఫాస్ట్గా, నేను ఎందుకంటే ఫాస్ట్గా చూపిస్తున్నానంటే అంత ఫాస్ట్గా కలపాలి ఈ టైంలో. ఆ తర్వాత చూసారు కదా, ఇలా అచ్చులాగా వచ్చింది. మార్నింగ్ పోస్తే ఈవినింగ్కి అచ్చు వచ్చింది. ఇలా చూసారా, నువ్వులు గివ్వులు అంతా జీడిపప్పు మొత్తం ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ముందుగా మనం వేపుకున్నవన్నీ పాకంలో వేసుకోవాలి. పాకంలో కూడా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నిట్లో నెయ్యి నెయ్యి అంటున్నారు అనుకున్నావా, ఈ చెక్కకి టేస్టే నెయ్యి అండి. నెయ్యి వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే అందరూ తినొచ్చు. బయట అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేసేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.